యూజువల్‌గా చాలామంది ప్లాట్స్ కొనేటప్పుడు వెంచర్‌లో ఉన్న అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ చూసే కొంటున్నారు. అలా కాకుండా చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ చూడాలి కదా! ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంటర్నల్‌గా ఎంత డెవలప్‌మెంట్స్ ఉన్నా, ఎంత మనం రంగు ఢంగు అది తయారు చేసినా కూడా ఎక్స్టర్నల్ డెవలప్‌మెంట్స్ నియర్ బై లేకపోతే గ్రోత్ అవ్వదు. అందుకే మనం ఫస్ట్ మాట్లాడేది రియల్ ఎస్టేట్‌లో ఏందంటే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లొకేషన్ ఎక్కడుంది అన్నది అన్నిటికంటే పెద్ద రోల్ ప్లే చేస్తుంది మనకి ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ అనగానే లొకేషన్ ఫస్ట్ ఉంటుంది. సో ఆ లొకేషన్కి ఆ పొటెన్షియల్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అక్కడ ఏమైనా ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ గ్రో అయిందా లేదా, లాస్ట్ 10 ఇయర్స్లో అక్కడ ఏం గ్రోత్ వచ్చింది, లాస్ట్ 5 ఇయర్స్లో ఏం గ్రోత్ వచ్చింది, నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఎట్లా గ్రోత్ వస్తుంది. పెరిగిపోతుంది రేట్లు అయిపోతాయి, బంగారం అవుతుంది అంటే కాదు. ఎట్లయితుంది, రీజన్, షో మీ ద ప్రూఫ్. ఎట్లయితుంది అన్నది ప్రాక్టికల్ విషయాల్ని మనం చూడాలి. అది ప్రాక్టికల్గా చూసిన తర్వాత మనం ఒక అనాలిసిస్కి రావచ్చు. ఓకే చలో ఇక్కడ ఆల్రెడీ ఇంత డెవలప్మెంట్ వచ్చింది, ఇలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇక్కడ ఇంత ఇన్ఫ్రా వచ్చింది ఆల్రెడీ, నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇక్కడ ఇంత జనాభా పెరగబోతుంది, ఇంతమంది వస్తారు, ఇంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంతమందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంతమంది టూరిస్ట్గా ఇంతమంది విజిట్ చేస్తారు. ఇవన్నీ మనం అన్ని పారామీటర్ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వెంచర్లో ఎన్ని ఎమ్యూనిటీస్ ఉన్నా, ఫెసిలిటీస్ ఉన్నాయంటే కొంచెం ఏదో అమాస పుణ్యానికి వెళ్ళి జస్ట్ మనం టూరిస్ట్ లాగా విజిట్ చేసి వస్తాము అనుకుంటే చాలా మంది ఏంటంటే జస్ట్ అది ఫామ్ హౌస్ కల్చర్ లాంటి దానికి బాగుంటుంది. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రెసిడెన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఫస్ట్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ చూడాలి, ఆ తర్వాతనే ఇంటర్నల్ డెవలప్మెంట్స్.